మన యేసయ్య మన కొరకే ఎప్పుడు కూడా పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాడు. ఆయన తలంచినా తలంచకపోయినా, ఆయన నీవు ఆరాధించినా ఆరాధించకపోయినా, స్తుతించకపోయినా ఆయన మాత్రం ఎప్పుడు తండ్రి నీ బిడ్డలు వారి కొరకు నేను రక్తాన్ని కార్చా, ప్రాణాన్ని పెట్టా, నా ప్రాణాన్ని పునఃప్రాయముగా పెట్టా, నా ప్రాణాన్ని ఇచ్చివేసా, నా ప్రాణాన్ని వారి కొరకు అప్పగించుకున్నాను, వారి కొరకే నేను అన్ని పడ్డాను నాయన. వారిని ఆశీర్వదించు, వారిని క్షమించు, వారిని కాపాడు, వారిని పోషించు, వారిని నింపు, వారి ప్రార్థనలకు జవాబు దయచే తండ్రి. వారి గర్భఫలంను విప్పు, వారిని మొట్టు, నా గాయముల ద్వారా వారికి స్వస్థతనిచ్చాను, అది కానిమ్ము, నీ చిత్తమే వారి జీవితంలో జరగనిమ్ము, నీ మేలు వారి జీవితంలో జరగనిమ్ము, నీ మంచి వారు చూడాలి. నువ్వెంత గొప్ప దేవుడవో, నాకే కాదు వారికి కూడా ఎలాగ నీవు తండ్రివిగా అయ్యావో అది నా బిడ్డలైన వారు, నీ బిడ్డలైన వారు, నీవు ఎన్నుకొని ఏర్పరచుకున్న వారు, నా యందు నీవు స్థిరపరిచిన వీరందరూ కూడా నిన్ను తెలుసుకోవాలి. దేవా, నిన్ను నన్ను అనుభవపూర్వకముగా వీరు ఎరిగి తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా వీరు తెలుసుకోవాలి. నాయన నీవేంటో, నీ ప్రేమేంటో అనుభవంతో తెలుసుకోవాలి. నేనేంటో, నా త్యాగమేంటో, నేను వీరి కొరకు ఏమై ఉన్నానో, వీరిలో నేను ఏమై ఉన్నానో అనుభవముతో తెలుసుకోవాలి. వాక్యాన్ని వారు అన్వేషిస్తూ ధ్యానిస్తూ అందులో లోపలికి ప్రయాణం చేస్తూ దాని లోతుల్లోకి వెళ్ళి దానిని గూర్చి మరింతగా తెలుసుకోవాలి తండ్రి అని మన యేసయ్య మన కొరకు ఎల్లప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.